లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్న పార్టీ కొన్ని పథకాలకు కొన్ని పేర్లు పెడతారు. ఎలక్షన్లో ఆ పార్టీ ఓడిపోయి కొత్త పార్టీ వస్తే ఖచ్చితంగా ఆ పథకాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు, పేర్లు కూడా మారుస్తారు. సేమ్ అలానే ఏపీ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చాలా వాటికి పథకాల్లో అతని పేరు జగనన్న అని, లేకపోతే రాజన్న అని ఇట్లా పేర్లు పెట్టుకుంటూ పథకాలు చేశారు. ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్సీపీ యూనివర్సిటీ అని ఇలా చేసుకుంటూ పోయారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది, అతను ఆ పథకాలకు అన్ని పేర్లు మార్చుకుంటూ వస్తున్నాడు. ఆ వైఎస్ఆర్ ఉన్న హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ యూనివర్సిటీ చేశారు. అంటే అది పాతదే, వీళ్ళు పేరు మార్చిర్లే గత ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇప్పుడు రేషన్ షాపు, గత ప్రభుత్వంలో రేషన్ షాపు ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అది రద్దు చేశారు. కంపల్సరీ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాలని. అయితే ఇంటీరియల్ ఏరియాస్ ఉంటాయి కొన్ని, ఆ ఇంటీరియల్ ఏరియాస్ మాత్రం కంపల్సరీ సేమ్ అదే వెహికల్స్ రేషన్ షాపు సప్లై చేసే వెహికల్లోనే సప్లై చేయాలని దాన్ని రూల్ పాస్ చేశారు. కొన్ని పథకాలకేమో కొన్ని ఇంక్రీజ్ చేశారు. అంటే బీమా పథకం 3 లక్షలు ఉండే అది 10 లక్షలకు చేశారు. అట్లా లాస్ట్ గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తీసేసింది, ఇప్పుడు అన్న క్యాంటీన్లని మొత్తం స్టేట్ వైడ్గా పెట్టేస్తున్నారు. ఇట్లా ప్రతిదీ చేంజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మన మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి విషయాల్లో.